మహబూబ్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఎంవీఎస్ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పాలమూరు ప్రజా దీవెన పేరుతో జరిగే ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. భారీ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. తమ సొంత బిడ్డ రేవంత్ రెడ్డి రాక కోసం పాలమూరు ప్రజలు ఎదురుచూస్తున్నారని వంశీచంద్ రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వంశీచంద్ రెడ్డి. రేపు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఈ యొక్క మీటింగ్ పెట్టినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు 14కి తగ్గకుండా సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక ప్రజల కోసం చేసేటువంటి పాలన, ప్రజాపాలన నడుస్తుందనే భావన రాష్ట్ర ప్రజలలో కూడా కలిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా గనక చూస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా వాసులందరూ కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది ఈ పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే శాసనసభ్యులు కూడా 14 నియోజకవర్గాలకు గాను పాలమూరు ప్రజలు 12 మందిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపించడం జరిగింది. మన బిడ్డ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో, మన శాసనసభ్యుల సహకారంతో మన జిల్లాని, మన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకుందామని ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతోటి ఉన్నారు. మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ 2 కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే జిఎంఆర్. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ నేతలు పాలమూరు కోసం ఏం చేశారని ప్రశ్నించారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అనేది దరిదాపుల్లోనే ఉండదు. మా విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. ఎందుకంటే మేము ఇక్కడ కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఈ 2 సీట్లు కూడా బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. సో 2వ ప్లేస్కు 3వ ప్లేస్కు బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతుండొచ్చు. కాబట్టి వాళ్ళు దానికోసం ఉండాలి. ఎందుకంటే సెకండ్ బీజేపీ రావాలన్నా, సెకండ్ బీఆర్ఎస్ రావాలని ఆలోచన చేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళకే సఖ్యత లేకుండా వాళ్ళు కొట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాకు పూర్తిగా గెలుపు గురించి మాకు ఆలోచన అంటే క్లియర్గా ఉంది. మేము 100% గెలవబోతా ఉన్నాం అనేది మాకు చాలా క్లియర్గా ప్రజలు కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా బీజేపీని కేంద్రంలో అధికారంలో ఉంచారు. మరి పాలమూరుకు ఒరగబెట్టింది ఏంటి? ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉండి ఇక్కడ ఈరోజు బీజేపీ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తామని తాతాలాడుతున్న కొందరు నేతలు ఈ 10 సంవత్సరాల కాలంలో పాలమూరుకు మీరు బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులు ఏంటివి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏందని చెప్పేసి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సో శంకర్, అటు పాలమూరు వేదికగా నేడు ప్రజా దీవెన సభ జరగనుంది. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఏంటి శంకర్? ఓవరాల్ గా పాలమూరు ప్రజావేదికకు పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు ప్రజాదీవెన పేరుతో కూడా కాంగ్రెస్ ఈ యొక్క సభకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. రేవంత్ రెడ్డి సీఎం గా గెలిచిన తర్వాత కోస్గి పర్యటన అనంతరం ఇక్కడ జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి రానుండడంతో పూర్తి స్థాయిలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా
సిడబ్ల్యూఎస్ మెంబర్గా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డి పాలమూరు న్యాయత్ర పేరిట కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాలమూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల సన్నాహకు సంబంధించి అందరినీ కలుస్తూ పూర్తి స్థాయిలో పాలమూరుకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతో నేరుగా ప్రజలతో చర్చించారు. ఈ క్రమంలోనే దీనికి ముగింపు యాత్రగా కూడా ఈ రోజు ఈ యాత్రను ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి పాలమూరు ప్రజా దీవెన పేరుతో కూడా ఇప్పటికే పేరును ఖరారు చేశారు. నిన్న నుంచి కూడా ఓవరాల్గా ఏర్పాట్లు కంప్లీట్ అవుతున్నాయి. మనం చూస్తున్నట్లుగా ఇప్పటికే పూలతో అన్ని కూడా ముస్తాబు చేస్తున్నారు. అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి 12 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ కు సంబంధించి ఏదైతే పాలమూరుకు సంబంధించి ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో కూడా ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా గతంలో ఏదైతే కల్వకుర్తి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ పదవికి రాజీనామా చేయడంతో కూడా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంలో దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యాపారవేత్త జీవన్ రెడ్డికి సైతం ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతామంటూ కూడా పూర్తిస్థాయిలో అధిష్టానం ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మన్య జీవన్ రెడ్డికి ఇక్కడ ప్రధానంగా పూర్తి స్థాయిలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉండడం, అదేవిధంగా మంచి వ్యక్తిగా పెరగడంతో ఆయనకు ఈ యొక్క ఎమ్మెల్సీ పదవికి సంబంధించి పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ఎన్నికల శంఖారావానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనౌన్స్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. అది ఇక్కడ చల్లా వంశీచంద్రెడ్డి పేరును మాత్రమే మొట్టమొదటగా రాష్ట్రంలో తీసుకురావడం, దీనికి సంబంధించి ఆయన పేరును ఇక్కడ ఖరారు చేయడంతో దీని మీద సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల కోస్గి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో వేల కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయిలో కోట్ల రూపాయలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా హామీలు ఇచ్చే పని అయితే మైండ్ లో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం దాన్ని డిక్లేర్ చేయట్లేదు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కూడా ఈ అంశానికి సంబంధించి పలు దఫాలుగా చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నీట్ కాలేజీలు కావచ్చు, ఐఐటి కాలేజీలు కావచ్చు, ఓవరాల్ గా మరికొన్ని అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్ నుంచి కూడా సభా ప్రాంగణానికి సీఎం రేవంత్ ర్యాలీగా వెళ్లే అవకాశం కూడా ఉండడంతో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఎస్, ఎందుకంటే రేవంత్ రెడ్డి రాకకైతే ఇక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సమీకరణ వచ్చే ప్రజలంతా కూడా ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు దగ్గరుండి చూస్తున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా నిన్న పూర్తి స్థాయిలో సభ ప్రాంగణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా దీన్ని ఓవరాల్ గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నాడు. అక్కడ నుంచి మైదానం ఏదైతే స్టేడియం మైదానం ఉందో బస్టాండ్ కి సమీపంలో స్టేడియం గ్రౌండ్ నుంచి కూడా నేరుగా ర్యాలీ రూపకంగా కూడా ఈ సభకు ఆయన వచ్చే అవకాశాలు కనిపిస్తుండడంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా దీని మీద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడం, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్, ఈ 2 సెగ్మెంట్లలో కూడా ఖచ్చితంగా విజయం సాధించేందుకైతే ఇక్కడ నుంచి అయితే పూర్తి స్థాయిలో పావులు కలుపుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైతే దీని మీద స్పెషల్ గా దృష్టి సారించారు. ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఓవరాల్ గా దీని మీద ఈ సభను సక్సెస్ చేసి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకైతే ఓవరాల్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.